విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నా ప్రవర్తన గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఏమిటి మర్యాద? మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తే ప్రేమించిన వాడి కాదని ఎవరిని పెళ్లి చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పావు. దానికి మీ అమ్మమ్మ గారేమో ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వద్దని నా మీద నోరు పారేసుకుంది. ఆ కబుర్లన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? మావయ్య, నాకు బొకే ఇచ్చింది నా బాయ్ ఫ్రెండ్ కాదు, అతను కుసుమ కజిన్ బ్రదర్. ఉద్యోగం ఇప్పించానని బొకే ఇచ్చాడు. దీనికిన్ని కట్టుకథలల్లి నన్నిలా నిలదీయవలసిన అవసరం లేదు. అంటే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడం కూడా తప్పేనా? మావయ్యగా నా మంచి కోరి నువ్వేం చెప్పినా తప్పులేదు. కాని ఎవరో చెప్పిన మాటలు విని నువ్విలా సలహాలివ్వడం ముమ్మాటికి తప్పే. నా ప్రవర్తనని అనుమానించినా మావయ్యవనే అభిమానంతో వదిలేస్తున్నాను. అది గుర్తుంచుకో. మన ఆఫీస్లో పనిచేస్తూ మనమిచ్చిన జీతంతో బతుకుతున్న ఒక ఎంప్లాయీ నా మీదే కంప్లైంట్ ఇచ్చే స్థాయికి ఎదిగిందన్నమాట. అంత ధైర్యం ఆవిడకెలా వచ్చిందో నాకు తెలుసు. అదేదో తేల్చుకుంటాను. మా మామయ్యకి నా గురించి ఏం చెప్పావు? కనిపించిన వాడి దగ్గరెల్లా బొకేలు అందుకుంటున్నానని చెప్పావా? బాయ్ ఫ్రెండ్స్తో బయట తిరుగుతుందని చెప్పావా? ఇదేనా నీ చదువు? ఇదేనా నీ సంస్కారం? ఆడదాని వేయుండి మరో ఆడదాని మీద అభండాలు వేయడానికి సిగ్గులేదు? ఆడ మగ కనబడితే వాళ్ల గురించి అసహ్యంగా మాట్లాడడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం నీ హాబీయా? మామయ్య దయా దాక్షిణ్యాల మీద మా ఆఫీస్లో ఉద్యోగం సంపాదించావు. మేమిచ్చే జీతంతో బతుకుతున్నావు. ఆ విషయం మర్చిపోయి నా మీదే కంప్లైంట్ చేసే స్థాయికి ఎదిగావా నువ్వు? ఎదుటి వాళ్ళ నిజాయితీని ప్రశ్నించే ముందు నీలో ఎంత నిజాయితీ ఉందో ముందు అది తెలుసుకో. మరోసారి మా కుటుంబ విషయాల్లో కానీ నా పర్సనల్ విషయాల్లో కానీ కలగజేసుకుంటే అదే క్షణంలో ఉద్యోగం పీకించేసి బయటికి పంపించేస్తాను. బీ కేర్ఫుల్. భార్గవ్ మేడం వేరి వెళ్ళిపోయారు సార్. ఎంతసేపు అయింది? ఇందాకే సార్.
భార్గవి, వెళదాం పదా. నేను రాను, మీరు వెళ్ళండి. నేను చెప్తున్నాను రా. రానని చెప్తున్నాను కదా. భార్గవి, ఏమిటిది చిన్నపిల్లలాగా? అందరూ మనల్ని చూస్తున్నారు. ప్లీజ్ ముందు కారెక్కు. కమాన్. ఏమిటి భార్గవి ఇది? ఏమిటో మీకు తెలీదా? తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఇంత సడన్ గా రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కారణాలు ఎందుకులేండి. నాకు కూడా చెప్పకూడని కారణాలేముంటాయి? దీపక్, నేనే పరిస్థితుల్లో ఈ ఉద్యోగానికి వచ్చానో మీకు తెలుసు. ఈ ఉద్యోగమే లేకపోతే ఆపరేషన్ అయ్యి మా అమ్మ బతికేది కాదు. ఆకలి బాధ తట్టుకోలేక నేను చెల్లెలు కూడా బతికేవాళ్ళం కాదు. భార్గవి, అవునండి. ఈ ఉద్యోగం పోతే మళ్ళీ అలాంటి పరిస్థితులే వస్తాయని తెలిసి కూడా రిజైన్ చేశానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకేగా అడుగుతున్నాను, ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? మనసు చంపుకొని పనిచేయలేక. ఆ అవసరం ఏమొచ్చింది? ఎవరైనా ఏమైనా అన్నారా? ఒకరేమిటండి, ఎంతమందైనా అంటారు. మొన్న మీ అమ్మగారు అన్నారు, నిన్న మీ మేనకోడలు, రేపు ఆఫీసులో అటెండరు, ఎల్లుండి వాచ్మెన్ అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉద్యోగం అని ఒకరి దగ్గర తలదించుకున్నాక ఎంతో కొంత మనసు చంపుకోవాలి. కాదన్ను, అలాగని పూర్తిగా చంపుకోలేం కదా. ఆత్మాభిమానాన్ని చంపుకుంటే ఈ ఉద్యోగం చేయక్కర్లేదండి. ఏ పనైనా చేయొచ్చు, ఎంత నీచానికైనా దిగజారొచ్చు. భార్గవి, నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని నాకు తెలీదు. స్టాఫ్ ఏమన్నా కామెంట్ చేశారా? మళ్ళీ మా అమ్మ ఏమన్నా అందా? మీ అమ్మగారంటే నేను బాధపడేదాన్ని కాదండి. ఇందాక సంచి వచ్చింది. తనే జీతం ఇచ్చి నన్ను పోషిస్తున్నట్టు, ఈ ఉద్యోగం లేకపోతే నాకు వేరే దిక్కులేనట్టు మాట్లాడింది. అక్కడితో అయితే బాగానే ఉండేది. నా ఉద్యోగం తీయించేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. సంజయ్ వార్నింగ్ ఇచ్చిందా? తనకేంటి సంబంధం? ఆ ప్రశ్న సంజయ్ ఎవరు అడుగుతారు? మీ కంపెనీలో పనిచేస్తున్నందుకు మీరు కానీ మీ అమ్మగారు కానీ ఏమన్నా అన్నా పడాలి. అంతేగాని మీ చుట్టాలు పక్కాలు ఏమన్నా అన్నా కూడా పడాలా? నా మీద అంతలా ఎగిరి పడ్డానికి కానీ వార్నింగ్ ఇవ్వడానికి కానీ ఆ అమ్మాయికున్న అధికారం ఏమిటి? అమ్మమ్మ అండగా ఉందన్న ధైర్యమా, లేక నా పేదరికం నన్ను నోరెత్తినివ్వదన్న నమ్మకమా? వ్యక్తిత్వం, అభిమానం అని కబుర్లు చెప్తుంటారే, అవి వాళ్ళకి గాని ఇంకెవరికి ఉండవా? ఉండకూడదా? సారీ భార్గవి, జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, సరేనా? మీరెందుకండి క్షమాపణ చెప్పడం? అయినా ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందనని భయపడుతూ, వాళ్ళన్న మాటలకు బాధపడుతూ నేను ఈ ఉద్యోగం చేయలేను. నన్ను వదిలేండి ప్లీజ్. అది కాదు భార్గవి. వద్దు, మీ మంచితనంతో నన్ను మళ్ళీ కట్టిపడేయద్దు. నాకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకపోవచ్చేమో గాని మీకు నాలాంటి అభాగ్యులు ఎంతమందైనా దొరుకుతారు. భార్గవి ప్లీజ్, ఆ మాట మాత్రం అనొద్దు. ఎంతమంది అయినా దొరకొచ్చు కానీ ఈ భార్గవి మాత్రం మళ్ళీ దొరకదు. ఎందుకండి? నేను లేనంత మాత్రాన ఆఫీస్కి నష్టమేమీ లేదుగా. ఆఫీస్కి నష్టం లేకపోవచ్చు, కానీ నేను మాత్రం చాలా నష్టపోతాను. మీరు మాత్రం నష్టపోయేదేముంది? భార్గవి, ఏకాంతం కమ్మేసిన నా మనసుకి నేనున్నానంటూ, నాకు తోడుగా ఉంటూ ప్రతి క్షణం నా గురించి ఆలోచించే మనిషి నాకు కావాలి. నా ఆలోచనలు, నా బాధలు, బాధ్యతలు పంచుకోవడానికి నా అనుకునే మనిషి నాకు కావాలి. ఆ మనిషివి నువ్వే కావాలి. అభిమానం, ఆత్మీయతలు కరువై శూన్యమైన నా మనసులో పన్నీటి జల్లులు కురిపించిన ఈ భార్గవే నాకు కావాలి. ప్లీజ్, నా కోసమైనా నువ్వు ఈ ఉద్యోగం చేయాలి. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ భార్గవి. ప్రేమ కోసం మీరెంతగా తప్పించిపోతున్నారో నేను అర్థం చేసుకోగలనండి. నిజానికి నాకు కూడా మిమ్మల్ని, మీ ఉద్యోగాన్ని వదిలి వెళ్లాలని లేదు. కానీ సెక్యూరిటీ లేని ఈ ఉద్యోగంలో ఎన్నాళ్లను ఉండగలరు? మీరు ప్రేమని, అభిమానాన్ని ఎన్నాళ్లని పంచగలరు? ఆ విషయం నాకు వదిలే భార్గవి. నీకు జాబ్ సెక్యూరిటీ నేనిస్తున్నాను. ఈ ఉద్యోగంలోంచి నిన్ను తీసే అధికారం నాకు తప్ప ఇంకెవరికీ లేదు. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు లేని నా భవిష్యత్తుని ఊహించుకోలేకపోతున్నాను భార్గవి. ప్లీజ్, నా దగ్గర నువ్వు ఉద్యోగం చేయాలి. తప్పదు. ఆజ్ఞాపిస్తున్నారా? లేదు, అభిమానం పంచిమ్మని అర్థిస్తున్నాను.
హలో, ఎవరు? నేను భార్గవిని మాట్లాడుతున్నాను మేడం. ఈవేళప్పుడు ఫోన్ చేసావేంటి? మీ అమ్మ ఆపరేషను, చెల్లెలు చదువు, ఈ సోదేనా? పనికొచ్చే విషయం ఏదైనా ఉందా? ఉంది మేడం, అందుకే చేశాను. ఏమిటి చెప్పు. దీపక్ని లక్ష్మీదేవిని విడగొట్టమని చెప్పారు కదా, అందుకు తగినట్టుగా గట్టి పునాది వేశాను. ఉపోద్ఘాతాలొద్దు, ఏం చేశావో చెప్పు. ఈసారి సంధ్య వైపు నుంచి నరుక్కొచ్చాను. సంధ్య వైపు నుంచా? అవును మేడం. మొన్న రోడ్డు మీద ఎవరో కుర్రాడు సంధ్యకి బొకే ఇవ్వడం చూశాను. అది అడ్డం పెట్టుకుని సంధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతోందని దీపక్కి నూరిపోశాను. బాగానే ఉంది, కానీ సంధ్య గురించి ఏం చెప్పినా ఆ మూర్ఖుడు నమ్మడు. నమ్మేలా చేశాను మేడం. అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాను. ఆ కుర్రాడు విషయంలో సంధ్య దీపక్లు గొడవ పడ్డారు. వెరీ గుడ్. కథ అక్కడితో ఆగిపోయిందా? లేదు మేడం. ఆ గొడవ అయ్యాక సంధ్య ఆఫీస్కొచ్చి తన విషయంలో జోక్యం కలగజేసుకోవద్దని నాకు వార్నింగ్ ఇచ్చింది. అది అలాంటిదే, దేనికైనా తెగిస్తుంది. వార్నింగ్ ఇస్తే నువ్వేం చేశావు? దాన్ని కూడా తెలివిగా వాడుకున్నాను. సంధ్య వార్నింగ్ ఇవ్వడం వల్లే నేను రిజైన్ చేస్తున్నట్టు లెటర్ రాసి దీపక్ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చేశాను. దీపక్ నా వెంట పడి తప్పైపోయిందని సారీ చెప్పాడు. నన్నెవరు ఏమన్నా కూడా బతకలేనని డైలాగులు కూడా చెప్పాడు. భార్గవి, నువ్విలా చెప్తుంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మొత్తం ఆ కుటుంబం అంతా విడిపోయి లక్ష్మీదేవి అడ్రస్ అంటూ లేకుండా మిగిలిపోవాలి. అదే ఉత్సాహంతో నువ్వు పనిచేసి నేను చెప్పింది సాధిస్తే మనం అనుకున్న దానికన్నా రెట్టింపు డబ్బిస్తాను. ఇంతకీ దీపక్ నీ దగ్గర ఉన్నాడా, వెళ్ళిపోయాడా? సంధ్య విషయం అటో ఇటో తెలుసుకుంటానని ఆవేశంతో ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు. ఈ టైంకి లక్ష్మీదేవి ఇంట్లో అగ్గి రగులుకునే ఉంటుంది. సంధ్య, సంధ్య, ఏమిటి మావయ్య? ఆఫీస్కి వచ్చి భార్గవ్ని ఏమన్నావు? నేనేం అనలేదే. అబద్ధాలు ఆడకు. భార్గవ్ దగ్గరకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగావా లేదా? మాట్లాడవే, అడిగిన దానికి సమాధానం చెప్పు. నోటికొచ్చినట్టల్లా వాగానని ఆవిడ చెప్పిందా, నువ్వంటున్నావా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేస్తావే? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా వారిని కూడా ఇచ్చావట. ఆవిడేదో అంటే నువ్వెందుకలా బాధపడిపోతున్నావు మావయ్య? ముందు దీనికి సమాధానం చెప్పు. భార్గవి ఎవరనుకున్నావు? నా ఆఫీసులో ఎంప్లాయ్, నా పిఏ. ఆ విషయం నాకు కాదు, ఆవిడకి చెప్పు. పిఏ అంటే ఆఫీస్లో పర్సనల్ అసిస్టెంట్. ఆవిడ మాటలు చేతలు ఆఫీస్ వరకే పరిమితం. అంతేకాని మన ఇంటి విషయాల్లో జోక్యం చేసుకునే అవసరం, అధికారం ఆవిడికి లేదు. అది మర్చిపోయి హద్దులు దాటి ప్రవర్తించింది. ఏ తప్పు చేయకున్నా నా మీద లేనిపోని నిందలు వేసింది. ఆవిడ లిమిట్స్ లో ఆవిడుంటే నేను వెళ్లి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. సంధ్య, ఏదో తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. అందరినీ వదిలేసి భార్గవి నీ మీదే ఎందుకు నింద వేసింది? నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి, పరాయి మగాడితో పబ్లిక్ గా తిరుగుతున్నావు కాబట్టి, అది తను కళ్ళారా చూసింది కాబట్టి. అర్థమవుతుందా? నేనేమిటో, నా హద్దులేమిటో నాకు బాగా తెలుసు. ఒకరి చేత వేలెత్తి చూపించుకునే స్థితికి నేనెప్పుడూ దిగజారును. ఈసారికి మాటలతో వదిలేస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే చేతల దాకా వెళ్లాల్సి వస్తుంది. ఆ విషయం భార్గవికి చెప్పు. చిన్న పెద్ద లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావేంటి? భార్గవ్ నీకొక మాట అంటే నేను సహించను. కానీ నన్నెవరు ఎన్ని మాటలన్నా సహిస్తావు, వాళ్ళని వెనకేసుకొస్తావు, అంతేనా? చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన నీకే నా ప్రవర్తన మీద నమ్మకం లేనప్పుడు బయట వాళ్ళకెందుకుంటుంది? ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు, చదువు, సంస్కారం తెలిసిన వాళ్ళెవ్వరూ నీలా మాట్లాడరు. ఇంకెప్పుడు నా ప్రవర్తన గురించి మాట్లాడకు. నోర్మై, ఈ అహంకారంతోనే, ఈ నోటి దురుస్తనంతోనే నీ కాపురం నాశనం చేసుకున్నావు. అయినా ఇంకా బుద్ధి రాలేదు నీకు. దీపక్, ఒంటి మీద తెలివి ఉంటే మాట్లాడుతున్నావా? సంధ్య ఏం తప్పు చేసిందని అంతలా మాట్లాడుతున్నావు? నీకు ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే ఎక్కువ అయిపోయారా? సంధ్య ఏమిటో, దాని ప్రవర్తన ఏమిటో భార్గవి చెప్తా గానీ నీకు తెలీదా? మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భార్గవికి వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి, ఏ పాపం తెలియని సంధ్య నిలదీయడానికి నీకు నోరెలా వచ్చింది? ఇప్పటికే చాలా మాట్లాడావు. ఇంకా మాట్లాడితే అది ఊరుకున్నా నేను ఊరుకోను. నేనేమి ఎక్కువగా మాట్లాడానని అనుకోవడం లేదు. అయినా బయట తిరుగులకు అలవాటు పడిన వాళ్ళు ఎవరో ఏదో అన్నారని బాధపడిపోకూడదు. ఏమన్నా భరించాలి, అది గుర్తుంచుకోండి. దీపక్, ఊరుకోండి మేడం,
కోపంలో మాటలు జారుతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు. ఏదోలాగా వాళ్ళ సర్ది చెప్పాల్సింది పోయి ఎప్పుడూ లేనిది మీరు ఆవేశపడిపోయారు. ఇంటి పరువు రచ్చకెక్కడం తప్పితే దీనివల్ల ప్రయోజనం ఏముంది మేడం? నిజమే పిడి, కానీ బతుకు మూడు వారిపోయినా మొండిగా బతుకుతున్న సంజని దీపక్ అంతంత మాటలు అంటుంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేనే తట్టుకోలేకపోయానంటే పాపం ఏ తప్పు చేయని సంజయ్ మనసు ఎన్ని ముక్కలై ఉంటుందో. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు. కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవార్నిధి. ఓ విధి విచిత్రాల నిధి.